మన హైదరాబాద్ లో మనకెవరికీ తెలియని 5,000 ఏండ్ల సంవత్సరాల పురాతన చరిత్రాత్మక దేవాలయం ఉందని మీకు తెలుసా? ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించలేదు, స్వయంగా ఆంజనేయ తన కోసం నిర్మించుకున్నాడు. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, అసలు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలనే వీడియో చివరి వరకు చూడండి. ఈ ఆలయం పేరే దేవుళ్ళ గుట్ట. మనం ఈ టెంపుల్ యొక్క ఎంట్రీలోనే 43 అడుగుల ఎత్తుగల భారీ ఆజానుబాహుడైన హనుమంతుణ్ణి మనం దర్శించుకోవచ్చు. ఆలయం పెద్ద పెద్ద బండరాలతో కొండలతో కూడుంటుంది. ఇక్కడ అంజన్న బండ సరుకులలో కొరువు తీరి ఉంటాడు. ఈ ఆలయానికి అయితే 5,000 ఏండ్ల చరిత్రని కలిగి ఉంది. 1677వ సంవత్సరంలో మార్చి నెలలో ఛత్రపతి శివాజీ గారు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటకు భాగ్యనగరం మీదుగా వెళుతుండగా దేవతల గుట్టను దర్శించుకున్నట్టుగా చెప్తుంటారు. ఈ ఆలయంలోనే శివయ్యతో పాటు గంగమ్మ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ గంగమ్మ కుంటలో ఇప్పటి వరకు నీరు ఇంకిపోకుండా ఉందంట గత 50 సంవత్సరాల నుంచి. ఇంతకు పూర్వం ఇక్కడ వర్షాలు పడకపోతే బండ పాయసాలు కూడా చేసేవారంట. ఇప్పుడున్న జనరేషన్ కి అది తెలియదు, కానీ ఈ ఆలయం ధైర్య సాహసాలు మరియు ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఎంతో నచ్చుతుంది. ఈ ఆలయం బాలాపూర్ కి దగ్గరలో ఉన్న బడంపేటలో ఉంటుంది. థ్యాంక్ యూ.